హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర పచ్చడి చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. బాగా కడిగి పెట్టుకోవాలండి. బాగా గోంగూర కడిగి పెట్టుకొని 2 times 3 times అలా కడిగి పెట్టుకొని బాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి బాండీలో. వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న గోంగూరని ఇలా ఈ నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. అదంతా మగ్గిపోవాలండి. బాగా కొంచెం వేగినట్టు రావాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగోండి గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయ, ధనియాలు, జీలకర్ర. ఫస్ట్ ధనియాలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ జీలకర్ర. బాగా వేగనిచ్చాలి. అండి ఇలా బాగా వేగిన తర్వాత 4 చిన్నులపాయలు వేసుకోవాలండి. బాగా వేగించుకోవాలి. ఇదండి కొంచెం కరివేపాకు వేస్తున్న ఫ్లేవర్ కోసం. బాగుంటుందండి ఇట్లా కరివేపాకు వేసుకుంటే. దీన్నే బాగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత ఈ గోంగూర వేగి ఇది ఉంది కదండి, ఇది బాగా వేయించుకొని ఉప్పు వేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టాలి. ఫస్ట్ మిక్సీలో అవన్నీ వేసి మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని దానిలో వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి జలుబు చేస్తుందండి లైట్గా. ఇద్దండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని అది మిక్సీ పట్టాలి. ఇద్దండి అది మెదిగిన తర్వాత మిక్సీ జార్లో ఈ గోంగూరను వేసుకోవాలి. ఇద్దండి ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇంకా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి. నేను మిక్సీకి వేసాను. ఇద్దండి ఆయిల్ కొంచెం వేసుకొని తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం ఉండదు. నేనైతే కొంచెం తాలింపు వేస్తున్నాను, చూసేయండి. తాలింపు గింజలు వేయాలి. కొంచెం జీలకర్ర, అంతేనండి. చాలా ఇంకా అన్నీ అవసరం. ఇంకా కరివేపాకు అన్నీ వేసేసాను. పైన కరివేపాకు లేదండి, ఉంటే కొంచెం వేసారు. మీరు వేసుకోండి కొంచెం ఉంటే. ఇలా బాగా వేగనిచ్చాలి.
ఈ తాలింపుని దీనిలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం బాగా కలబెట్టుకోవాలండి. ఇంతేనండి గోంగూర పచ్చడి. ఎన్ని రోజులైనా ఉంటుందండి, పాడవదు. వాటర్ అస్సలు పోయం కదా, కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది. ఊరగాయ గోంగూర పచ్చడి ఇదేనండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి మీరు ఇలాగే చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.